అంతర్జాతీయంగా కీలకంగా పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్కు నెల రోజుల పాటు తాత్కాలిక వెసులుబాటు కల్పించింది. అయితే ఈ అనుమతికి కఠినమైన షరతులను విధించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ నిన్న జారీ చేసింది. ఈ తాత్కాలిక సైలెన్స్ను ప్రకారం ఈ నెల 5వ తేదీకి ముందే నౌకల్లోకి లోడ్ చేసిన రష్యా ముడి చమురు లేదా పెట్రోలియం ఉత్పత్తుల లావాదేవీలకు మాత్రమే ఏప్రిల్ 4వ తేదీ వరకు అనుమతి ఉంటుంది. ఈ చమురును కేవలం భారత ఓడరేవులకు మాత్రమే చేర్చాలి. కొనుగోలు చేసే సంస్థలు కూడా భారత చట్టాల ప్రకారం నమోదైనవి అయి ఉండాలని ట్రెజరీ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లోకి చమురు ప్రవాహం కొనసాగేలా చూసేందుకు ఈ తాత్కాలిక 30 రోజుల మినహాయింపు ఇస్తున్నామని అమెరికా అధికారి బసెంట్ తెలిపారు. ఇది కేవలం సముద్రంలో ఇప్పటికే చిక్కుకుపోయిన చమురుకు సంబంధించిన లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి దీనివల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక ప్రయోజనం చేకూరదు. భారత్ తమకు కీలక భాగస్వామి అని చెప్పారు. రానున్న రోజుల్లో న్యూఢిల్లీ అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతుందని ఆశిస్తున్నామన్నారు. ఇంధన మార్కెట్లను ఇరాన్ బందీగా మార్చే ప్రయత్నాలను అడ్డుకోవడానికే ఈ తాత్కాలిక చర్య అని వివరించారు. ఇక ఈ మినహాయింపు కేవలం చమురు రవాణాను పూర్తి చేయడానికి అవసరమైన కార్యకలాపాలకే పరిమితమన్నారు. నౌకల డాకింగ్, యాంకరింగ్, సిబ్బంది భద్రత, అత్యవసర మరమ్మతులు, బీమా, బక్కరింగ్ వంటి సేవలకు ఇది వర్తిస్తుంది. ఇది రష్యాపై విధించిన ఆంక్షల సడలింపు కాదని, కేవలం పరిమితమైన తాత్కాలిక చర్య మాత్రమేనని అమెరికా అధికారులు నొక్కి చెప్పారు. 2022లో ఉక్రెయిన్పై దాడి తర్వాత రష్యాపై విధించిన విస్తృత ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అలాగే ఈ లైసెన్స్ కింద ఇరాన్కు సంబంధించిన ఎలాంటి లావాదేవీలకు అనుమతి లేదని చెప్పారు. ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంతర్జాతీయంగా కీలకంగా పరిమాణం చోటు చేసుకుంది. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్కు నెల రోజుల పాటు తాత్కాలిక వెసులుబాటు కల్పించింది. అయితే ఈ అనుమతికి కఠినమైన షరతులను విధించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ నిన్న జారీ చేసింది. ఇక ఈ తాత్కాలిక లైసెన్స్ ప్రకారం ఈ నెల 5వ తేదీకి ముందే నౌకల్లోకి లోడ్ చేసిన రష్యా ముడి చమురు లేదా పెట్రోలియం ఉత్పత్తుల లావాదేవీలకు మాత్రమే ఏప్రిల్ 4వ తేదీ వరకు అనుమతి ఉంటుంది. ఈ చమురును కేవలం భారత ఓడరేవులకు మాత్రమే చేర్చాలి. కొనుగోలు చేసే సంస్థలు కూడా భారత చట్టాల ప్రకారం నమోదైనవి అయి ఉండాలని ట్రెజరీ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లకు చమురు ప్రవాహం కొనసాగేలా చూసేందుకే ఈ తాత్కాలిక 30 రోజుల మినహాయింపు ఇస్తున్నామని అమెరికా అధికారి బాసెట్ తెలిపారు. ఇది కేవలం సముద్రంలో ఇప్పటికే చిక్కుకుపోయిన చమురు సంబంధించిన లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి దీనివల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక ప్రయోజనం చేకూరదు. భారత్ తమకు కీలక భాగస్వామి అని చెప్పారు. రానున్న రోజుల్లో న్యూఢిల్లీ అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుతుందని ఆశిస్తున్నామన్నారు. ఇంధన మార్కెట్లను ఇరాన్ బందీగా మార్చే ప్రయత్నాలు అడ్డుకోవడానికే ఈ తాత్కాలిక చర్య అని వివరించారు. ఇక ఈ మినహాయింపు కేవలం చమురు రవాణాను పూర్తి చేయడానికి అవసరమైన కార్యకలాపాలకే పరిమితమన్నారు. నౌకల డాకింగ్, యాంకరింగ్, సిబ్బంది భద్రత, అత్యవసర మరమ్మతులు, బీమా, బకరింగ్ వంటి సేవలకు ఇది వర్తిస్తుంది. ఇది రష్యాపై విధించిన ఆంక్షల సడలింపు కాదని, కేవలం పరిమితమైన తాత్కాలిక చర్య మాత్రమేనని అమెరికా అధికారులు నొక్కి చెప్పారు. ఉక్రెయిన్పై దాడి తర్వాత రష్యాపై విధించిన విస్తృత ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అలాగే ఈ లైసెన్స్ కింద ఇరాన్కు సంబంధించిన ఎలాంటి లావాదేవీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.